అని అంటారు. సరే, ఇవి చాలా మంది మాట్లాడతారులే ఊసిపోక, లేకపోతే ఇవి అన్నీ ఎప్పుడు జరుగుతాయి, అయ్యే పనేనా, జరిగే పనేనా ఈ రోజుల్లో, ఈ ట్రెండ్లో అని చాలామంది కొట్టిపారేస్తారు. కానీ పెద్దవాళ్ళు ఏదన్నా అంటే అసలు అది ఊరికే అనరు. నిజంగా దానికి చాలా లోతైన అర్థం ఉంటుంది. జరిగినప్పుడు అమ్మా భలే అన్నారు కదా, అసలు ఇది భలే చెప్పారు కదా అని జరిగినప్పుడు అనిపిస్తుంది. ఈ ఓడలు బళ్ళు అవ్వడం, బళ్ళు ఓడలు అవ్వడం అనేది అక్షరాల వైసీపీ పార్టీకి, రాజధాని అమరావతికి జరిగింది. ఏమి డౌట్ లేదు. మనం జాగ్రత్తగా గమనిస్తే అమరావతిని చంపేద్దాం, 3 ముక్కలు చేసేద్దాం, అసలు ఆ మాస్టర్ ప్లాన్ని కకావికలం చేసేద్దాం, అసలు ఫ్యూచర్లో ఎవరైతే ఈ భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళ మీద కమరావతి అని చెప్పో లేకపోతే ఒక కులముద్ర వేసేద్దాం, శ్మశానం అనేద్దాం, అసలు నోటికి ఎంత వస్తే అంత ఏదొస్తే అది అని చెప్పి చేసేద్దామన్న అన్ని ప్రయత్నాలు, చంపేద్దాం దీన్ని అనుకున్న వైసీపీ పార్టీ చచ్చే పరిస్థితికి వచ్చింది. చంపేద్దాం అన్న వాళ్ళే చచ్చే పరిస్థితికి వచ్చేసారు. అది అందుకే అన్నాను నేను, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఇదే. మీరు జాగ్రత్తగా గమనించండి. ఏ శ్మశానం అన్నారో, ఏ కమరావతి అన్నారో, ఏ భ్రమరావతి అన్నారో, 3 ముక్కలు అన్నారో, కోర్టుల్లో వెళ్ళి చేశారో, దాని ఆఖరికి వాళ్ళు ఉపసంహరించుకున్నారనుకోండి. కానీ చేయని ప్రయత్నం అంటూ లేదు. రాజ్యాంగ పరంగా కానీ, లేకపోతే వాళ్లకున్న అధికార బలంతో కానీ, పోలీస్ యంత్రాంగంతో కానీ, వ్యవస్థలతో కానీ, రైతుల్ని ఇబ్బంది పెట్టి కడుపుల్లో తన్నిన వ్యవహారాలు కానీ, చంపేద్దాం అనుకున్న వాళ్ళే చచ్చిపోయే స్థితికి వచ్చారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే గంటకి అరగంటకి ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేస్తున్నారు ఆ పార్టీలోంచి. రకరకాలుగా వినేవాళ్ళం మనం గంట అరగంటలని. ఆ గంట అరగంటకు ఒక్కొక్కళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఖచ్చితంగా ఇది ఓడలు బళ్ళు అవ్వడం, బళ్ళు ఓడలు అవ్వడమే కాబట్టి సరే, ఆ విశ్లేషణ పక్కన పెడితే ఇప్పుడు నిజంగా గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్, అన్ని శుభవార్తలే. రాజధానికి సంబంధించి విఘ్నాలన్నీ తొలగిపోతున్నాయి, నిర్విఘ్నంగా నిర్మాణాలు మొదలు కాబోతున్నాయి. వివరాల్లోకి వెళితే అమరావతి నిర్మాణానికి దాదాపుగా 6,800 కోట్ల రూపాయల రుణం మంజూరుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంగీకరించింది. వారైతే ఏదైతే బోర్డు సమావేశం నిర్వహించుకుంటారో ఆ సమావేశంలో 6,800 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారు. అలాగే ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అలాగే ప్రపంచ బ్యాంక్ విషయానికి వస్తే ఇప్పటికే అనేక సార్లు వాళ్ళు వచ్చారు, మాస్టర్ ప్లాన్ చెక్ చేశారు, ఎస్టిమేషన్స్ అవి తీసుకున్నారు, ప్రభుత్వం ఇవ్వాల్సిన నివేదికలు ఇచ్చింది. గుడ్ న్యూస్ ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎలా రుణం మంజూరు 6,800 కోట్ల రూపాయలకి అంగీకరించిందో ఈ నెల 17వ తేదీన ప్రపంచ బ్యాంక్ బ్యాంకర్స్ బోర్డు సమావేశంలో వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడానికి దాదాపుగా సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. సో ప్రపంచ బ్యాంక్ నుంచి కూడా మనకి త్వరలో డబ్బులు రాబోతున్నాయి. అది కూడా 13,600 కోట్ల రూపాయలు సుమారుగా రుణం మంజూరు కావచ్చు. అంటే ఇది ఒక 13,600 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 6,800 కోట్లు. ఇది కాకుండా ఇప్పటికే 1,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పు రూపాయలు ఇస్తోంది. ఈ అప్పు ఎలా ఉంటుంది అంటే 5 సంవత్సరాల పాటు మారిటోరియం ఉంటుంది, 5 ఏళ్ల పాటు మనకు కట్టక్కర్లేదు. 5 ఏళ్ల తర్వాత మనం 23 సంవత్సరాల పాటు, మనం ఇల్లు తీసుకుంటే ఈఎంఐ ఎలా కట్టాలో 23 సంవత్సరాల పాటు ఈఎంఐ చొప్పున మనం కడతాము. అది పెద్ద ప్రాబ్లమే కాదు అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం ఉంది. ఎందుకంటే ఇది గ్రోత్ సిటీ, సో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ. సో ఎక్కడికక్కడ ప్రజల ఆక్యుపేషన్స్ ఉంటాయి, అందరూ వస్తారు, హోటల్స్, టూరిజము, ప్రజలు జనాభా రావడం, సిస్టంలోకి మనీ ఫ్లో అవ్వడం. సో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ కాబట్టి ఆ మారిటోరియం తర్వాత 23 సంవత్సరాల పాటు మనం ఈఎంఐ లాగా కట్టేయడం అనేది 1,400 కోట్ల రూపాయల కేంద్రం ఏదైతే అప్పు రూపాయలు ఇస్తుందో అది పెద్ద వ్యవహారం కాదని చెప్తున్నారు. సో ఈ 1,400 కోట్లు కాకుండా ఈ మొత్తం అప్పు మీద 25% ముందే మంజూరు కాబోతుంది. అదొక 3,750 కోట్ల రూపాయలు. అంటే ఒక్కసారిగా మనకి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యేందుకు పూర్తి స్థాయిలో దారులు, అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. నిర్మాణాలు చకచక రైమంటూ ప్రారంభం కాబోతున్నాయి. అంటే గ్రోత్ హబ్గా తీర్చిదిద్దేందుకు, అక్కడ ఉన్నటువంటి మనుషుల జీవన ప్రమాణాలు పెంచేందుకు, రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ అవి డెవలప్ చేసి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, అలాగే ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది ప్రభుత్వం. సో అది ఈ వారం 10 రోజుల్లో దానికి సంబంధించి ఏకైక రాజధాని ఇంకా భవిష్యత్తులో, ఎందుకంటే జగన్ గారిని చూస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఎవరు కూడా పిల్లి మొగ్గలు వేసి వెధవేషాలు వేయకుండా ఇదే ఏకైక రాజధాని, మరొక సవితిని తీసుకురాకుండా
కాబట్టి ఇటువంటి క్లియరెన్స్లు కూడా, న్యాయపరమైన చిక్కులు కూడా త్వరలో తొలగిపోతున్నాయి. ఇవే కాకుండా ప్రతిబంధకాలన్నీ తొలగిపోతున్న నేపథ్యంలో 6,800 కోట్ల రుణానికి అన్నీ కూడా సిద్ధమైపోతున్న నేపథ్యంలో ఇంకొక గుడ్ న్యూస్ అంటే న్యాయపరమైన చిక్కులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, కేంద్రం అప్పు, ఇది కాకుండా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే హడ్కో నుంచి. సో వీళ్ళు కూడా 11,000 కోట్ల రూపాయలు KFW సంస్థ నుంచి ఇంకొక 5,000 కోట్ల రూపాయలకి సంబంధించి ప్రభుత్వం, హడ్కో నుంచి ఒక 11,000, KFW సంస్థ నుంచి ఇంకొక 5,000 కోట్ల రూపాయలు చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు కూడా దాదాపుగా డబ్బులు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. అవి కూడా ఈ మంత్ ఎండింగ్లో కూడా ఫైనల్ అయిపోయి ఆ డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంకా మంజూరు కాలేదు, బట్ చర్చలు సఫలమయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. కాబట్టి దాదాపుగా ప్రతిబంధకాలన్నీ తొలగిపోయాయి. ఇక అమరావతి నీకు లేదు పోటీ, పనులు చకచకా జరుగుతూ రాజధాని ఎక్స్ప్రెస్ జనవరి 25 నుంచి మొదలు కాబోతోందా, అందరూ కూడా ప్యాసింజర్స్ సిద్ధంగా ఉన్నారా అన్నది చర్చ. సో చిన్న విరామం తర్వాత అన్ని చర్చిద్దాం. చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.